నమస్తే టీఎన్ న్యూస్ కి స్వాగతం। టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ వి హనుమంతరావు నివాసానికి వెళ్లి శాల్వతో సత్కరించి పూల బొకేను అందించారు। ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎం తనపై పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని సెప్టెంబర్ 15న పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు। హనుమంతరావు గారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా ఆనాడు నాకు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డ వ్యక్తి। అనునిత్యం ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ కావాలని కోరుకునే వ్యక్తి। అందుకే పెద్దల యొక్క ఆశీర్వాదం కోసం ఇవాళ హనుమంతరావు గారి ఇంటికి రావడం జరిగింది, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది। ఈ నెల 15న మేము బాధ్యతల స్వీకరణ ఉంటుంది। ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం। సార్ 17కు సంబంధించి సిపిఐ వెళ్ళాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేము భయపడి చేయలేదని విమర్శలు చేస్తున్నారు। విమోచన దినాన్ని జరపాలంటూ బీజేపీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు। మీరేమో గత సంవత్సరం స్వాతంత్ర దినంగా సెప్టెంబర్ 15న నిర్వహించారు, కానీ ఇప్పటివరకు అఫీషియల్గా దీనిపైన ఎటువంటి స్పష్టత లేదు। పోయిన సంవత్సరం ఏ నినాదంతో నిర్వహించినామో అదే నినాదంతో నిర్వహిస్తాం। పార్టీ పరంగా నిర్వహిస్తారా, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారా? నా పరివి పార్టీ వరకు, పార్టీ పరంగా పోయిన సంవత్సరం ఏ మాదిరిగా అయితే నిర్వహించినామో అదే మాదిరి ఈ సంవత్సరం నిర్వహిస్తాం। పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అధికారికంగా నిర్వహిస్తాం, మేము అధికారంలోకి వస్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు। ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చింది। తెలంగాణ రాకముందు ఒక రకంగా ఉండేది, తెలంగాణ వచ్చింది। ఇవాళ వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న గాంధీ భవన్లో ఏ రకంగా నిర్వహిస్తామో అదే రకంగా ఈ సంవత్సరం నిర్వహిస్తాం। థ్యాంక్ యూ। పెద్దలందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం। ఇవాళ నేను పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా అందరికీ గత 20-30 ఏళ్ళుగా మార్గదర్శనం ఇస్తున్నటువంటి వి హనుమంతరావు గారి ఇంటికి రావడం జరిగింది, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది। నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు హనుమంతరావు గారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా ఆనాడు నాకు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డ వ్యక్తి। అనునిత్యం ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ కావాలని కోరుకునే వ్యక్తి। అందుకే పెద్దల యొక్క ఆశీర్వాదం కోసం ఇవాళ హనుమంతరావు గారి ఇంటికి రావడం జరిగింది, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది। ఈ నెల 15న మేము బాధ్యతల స్వీకరణ ఉంటుంది। ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం। సార్ 17కు సంబంధించి సిపిఐ వెళ్ళాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేము భయపడి చేయలేదని విమర్శలు చేస్తున్నారు। విమోచన దినాన్ని జరపాలంటూ బీజేపీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు। మీరేమో గత సంవత్సరం స్వాతంత్ర దినంగా సెప్టెంబర్ 15న నిర్వహించారు, కానీ ఇప్పటివరకు అఫీషియల్గా దీనిపైన ఎటువంటి స్పష్టత లేదు। పోయిన సంవత్సరం ఏ నినాదంతో నిర్వహించినామో అదే నినాదంతో నిర్వహిస్తాం। పార్టీ పరంగా నిర్వహిస్తారా, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారా? నా పరివి పార్టీ వరకు, పార్టీ పరంగా పోయిన సంవత్సరం ఏ మాదిరిగా అయితే నిర్వహించినామో అదే మాదిరి ఈ సంవత్సరం నిర్వహిస్తాం। పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అధికారికంగా నిర్వహిస్తాం, మేము అధికారంలోకి వస్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు। ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చింది। తెలంగాణ రాకముందు ఒక రకంగా ఉండేది, తెలంగాణ వచ్చింది। ఇవాళ వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న గాంధీ భవన్లో ఏ రకంగా నిర్వహిస్తామో అదే రకంగా ఈ సంవత్సరం నిర్వహిస్తాం। థ్యాంక్ యూ।